నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ వైసీపీ వాళ్ళు అప్పట్లో కొంతమంది అంటే ముఖ్య నాయకులని చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీలో. వాళ్ళే భూత పురాణం ఎక్కువగా మాట్లాడి జగన్‌ని ఓడించారు. మరలా వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా అదే దాన్ని రిపీట్ చేస్తూ మళ్ళీ జగన్ రోడ్డుపైకైతే లాగుతున్నారు. సో దీని మీద ఇంకా జగన్ ఎందుకు స్పందించలేదంటారు? వాళ్ళని ఎందుకు ఆపట్లేదంటారు? ఎందుకు ఆపట్లేదంటే ఏం చెప్తామండి, యథా రాజా తథా ప్రజ అని సామెత ఉంటూనే ఉంది. ఇప్పుడు చాలామంది విచ్చలవిడిగా నోటుకొచ్చినట్టు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూసాం. దాంట్లో ప్రధానంగా ఆయన ఎవరు, బోరుగడ్డ ఆయన చాలా అనిల్ గారు, ఆయన చాలా పద్ధతిగా మాట్లాడతారు చూసాం. తర్వాత కొడాల నాని గారు, ఆయన కూడా చాలా పద్ధతిగా మాట్లాడుతుంటారు చూసాం. ఇలాగ అంబటి గారు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క డిఫరెంట్ జానర్లో డిఫరెంట్గా వాళ్ళైన స్టైల్లో విమర్శించడం, ఎంత పద్ధతిగా మాట్లాడుతారో చూడడం మనం చూసాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఓడిపోయినా కూడా వీళ్ళు ఇంకా పద్ధతి మార్చుకోలేదా అన్నట్టుగా మీరు అడుగుతున్నారు. ఓడిపోయినా కూడా మేము ఓడిపోయామని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు తిరస్కరించారు అని ఒక్కసారిగా దాన్ని ఏమంటారు ఆత్మపరిశీలన చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం, మనిషి అన్నాక మాట దొరలడం కూడా సహజం, జరుగుతుంటాయి కదా. దేవుడు కాదు కదా ఎవరు కూడా. సో అలాంటిది ఏదో అనిసారా అబ్బా మైండ్లో ఏం పెట్టుకోకు అంటే ఎంత ఊరటగా ఉంటుంది. నేను అన్నాను రావా, ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఏం చేయాలి, నీ చావు నువ్వు చావరా, నీ కర్మ నీది అని వదిలేసి వెళ్ళిపోతాడు మంచోడైతే. అదే చెడ్డోడైతే నువ్వు నన్ను అంటువాడు అనేది ఇంకా అలాగా కోట్లాట, గొడవ, కేసులు, ఇష్యూ. సో ఎంత జరుగుతున్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ వేయట్లేదు అంటున్నారు మీరు. షర్మిల గారి గురించి ఏ స్థాయిలో విమర్శ చేశారో చూసాంగా, మీకు గుర్తుందా? షర్మిల గారిని మసుపునూరి షర్మిల శాస్త్రి, షర్మిల రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి బిడ్డే కాదు. షర్మిల అనే వ్యక్తి అనిల్ గారు మొదటి భార్య పిల్లల్ని ఈ రోజుకి ఆమె శాసిస్తుంది. ఆమె పిల్లల్ని ఎదగనివ్వకుండా చేసింది షర్మిల గారే. ఈమె పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే కానీ ఆమె పిల్లలకి, మొదటి భార్య పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అవ్వకూడదని హుకుం జారీ చేసింది షర్మిల గారే. ఇలాగా ఒకటి కాదు ఇన్ని జరుగుతుంటే షర్మిల గారు పోనీ ఒకవేళ అలాగే చేశారు అనుకుందాం కాసేపు, ఎవరు అండ చూసి చేసుంటారు ఆవిడ, ఎవరి దన్నుతో ఆవిడ చెలరేగి ఉండొచ్చు, లేదా ఎవరు ఆశ్రయం పొందిన తర్వాత ఆవిడ నేను నచ్చిన ఇలా చేసుకుంటాను నన్ను ఎవడు రాపేది అని ఎందుకు బిహేవ్ చేసి ఉండొచ్చు. అయితే షర్మిల గారి తండ్రి లేదా షర్మిల గారి అన్న మీరే కదా, మీ కుటుంబంలోని వ్యక్తే కదా. ఆవిడికి బదనాం చేస్తే ఆవిడ వెనక ఎవరు, మీరే కదా ఉన్నారు. అది మీకు అటు తిరిగి చుట్టు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే మేకే కూర్చునే పరిస్థితి వస్తుందని మీకు అర్థం అవ్వట్లేదా? ఆవిడెవరో ఏదో రెడ్డి, అనితారెడ్డి, పేరు గుర్తు రావట్లేదు సరిగ్గా, ఆవిడ ఇట్లాగే పెట్టింది. ఆవిడ ఎక్స్లో పోస్ట్ చూస్తే భారతి గారు జగనన్న నాకు పార్వతీ పరమేశ్వరంతో సమానం, బట్ షర్మిల గారు ఇలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఈయన మొదటి భార్యని ఇలా చేశారు అలా చేశారు, ఇవన్నీ రాసుకొచ్చింది ఆవిడ. అలా రాసుకురావడం వల్ల మీరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మేము పడాలి, జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలనుకున్నప్పుడు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఊబిలోకి లాగుతున్నారు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని మీరు డ్యామేజ్ చేస్తున్నారు, అంతే కదా. మరి అది అర్థం అవ్వాలి కదా. అయితే ఎక్కడ అంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాబు మా చెల్లిని విమర్శించకండి అని కానీ, మా చెల్లిని ఏమనొద్దని కానీ, లేదా ఆమె పాపం ఆమె పోతాదని కానీ ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. అంటే ఆయన తెలిసేగా, తెలియకుండా జరుగుతుందా? అవునా? ఎక్కడో ఒక వ్యక్తి ఇట్లా విమర్శలు చేశాడంటేనే వాళ్ళ మీదకి సిఐడి వాళ్ళని పంపించి ఇష్యూ చేసిన వ్యక్తులు షర్మిల గారి గురించి ఎంత మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, చూడకుండా ఉంటారా? అంటే వీళ్ళకి లోపల ఇష్టమే. అల్టిమేట్గా రాజకీయం, పరపతి, మనీ, దానికోసం ఏదైనా చేస్తారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఘోర పరాభవానికి ఇది కూడా ఒక కారణం. వానితో ఉండే మంత్రుల యొక్క భూతు పురాణం కూడా ఒక రీజనే. అంతే కదా, ఎవరు గౌరవప్రదమైన మంత్రులుగా మాట్లాడలే. ఒకడంటాడు చంద్రబాబు గారు ఆడ 420 వెధవ అంటాడు. పొద్దున కూడా వీడియో చూసా,
అంటే గతంలో జరిగిన వీడియో. ఇంకోటి అంటాడు, ఆడు సన్నాసి అంటాడు, ఆడు కుప్పంలో గెలిస్తే ఆడు ఊడిగం చేస్తానని ఏదో నోటికొచ్చినట్టు వాళ్ళకండమే కాదు, వాళ్ళ కుటుంబాల మీద కూడా పడ్డారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. లోకేష్ గారి అమ్మ మీద అవమానించారు. ఎన్ని జరిగాయండి? అవన్నీ మర్చిపోయి మళ్ళీ మొన్న రీసెంట్గా ఋషికొండ బిల్డింగ్ గురించి నేషనల్ మీడియా లెవెల్లో మొత్తం దుయ్యబట్టారుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ వాష్రూమ్లో కొమోడ్కే 3 లక్షలు 3.5 లక్షలు ఖర్చు పెట్టారనే దాని మీద అర్నబ్ గోస్వామి లాంటి వ్యక్తులు కూడా చర్చ పెట్టి బురద చల్లారు. బురద చల్లడం కాదు, వాస్తవం అది. అయితే దానికి కూడా కొడాల నాన్నగారు బయటకు వచ్చి ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాగుందని చెప్పాడా? కాదు కదా, ఆ గవర్నమెంట్ ఎవరైనా వస్తే ఉండని పెట్టాం, ఆయన ఆస్తి అని రాస్తారంటే ఆయన ఆస్తిని ఎవడూ రాయలే. అంటే చూడండి, మళ్ళీ ఇదే ధోరణి మీరు అన్నట్టు మళ్ళీ ఇలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిజల్ట్ వచ్చిన రోజు ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం, ఎక్కడ తప్పులు జరిగాయి లోపాలు జరిగాయి మళ్ళీ వాటన్నింటిని బేరీజ్ వేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వస్తాం, ఈసారి మేమంటే ఏం చూపిస్తాం, అది కదా మాట్లాడే పద్ధతి. వీళ్ళ ఆప్యాయతలు అనురాగాలు ఏమయ్యాయో, ఎందుకు ఇలా జరిగిందో, ఏదో జరిగింది. ఏం జరిగింది మరి? 2019లో ఏం జరిగింది? అప్పుడు గెలిస్తే మాత్రం ఈవీఎంలు మంచివి, ఓడిపోతే మాత్రం ఈవీఎంలు మంచివి కాదు. దానితో సరిగ్గా అలన్ మాస్క్ ఆయన ఎక్స్ చైర్మన్, టెస్లా చైర్మన్ గారు, ఆయన ఈవీఎంలు కరెక్ట్ కాదు, కరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి వీళ్ళు తాను పలకడం. మన ఆవిడ రోజా గారు కూడా 40% ఉన్నవాడు ఎలా ఓడిపోతాడని దానికి ఒక ట్రోలింగ్ కూడా జరిగింది. అన్నిట్లో 90 మార్కులు వచ్చి తెలుగులో 20 మార్కులు వచ్చినా పోయినట్టే. ఆడు మ్యాథ్స్ జమ్ము, సైన్స్ జమ్ము, సోషల్ జమ్ము, ఇంగ్లీష్ టాపరు. తెలుగు కూడా ఒక లాంగ్వేజ్ అనరా, తెలుగులో కూడా 20 మార్కులు వస్తే ఆడు 10th క్లాస్ ఫెయిల్ అయినట్టే. మిగతా 95 99 వచ్చినా కానీ అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సో కాబట్టి మాట్లాడుతూనే ఉన్నారు. దీనివల్ల మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్సే కానీ ప్లస్ కాదు. ఏదో ఆయన దృష్టిలో పడాలి, ఆయన మనకి మెడల్స్ ఇచ్చేయాలనే ఉద్దేశంతో నోటుకొచ్చిన మాట్లాడడం వల్ల అది ఆ డిస్కషన్ ఏదైతే మాట్లాడుతున్నారో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీదకి వస్తుంది. నిజంగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఎంతో కొంత సంస్కారవంతులు కాబట్టి ఏం మాట్లాడలేదు. వీళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడలేరా? మాట్లాడొచ్చుగా, కానీ మాట్లాడలేదు. సో అదే చెప్తున్నాను కదా, ఏదే మనిషికి అన్నాక తప్పులు చేయడం సహజం, మనిషి అన్నాక ఒక్కోసారి మాట దొరలడం సహజం. వాటిని ఓవర్కమ్ అయ్యి రియలైజ్ అయ్యి ఏదో జరిగిపోయిందండి. ఇప్పుడు మనకు పొరపాటున కాల్ తగిలిందండి, రోడ్డు పోతుంది, ఎవడో తెలియదు, సారీ అండి అంటాం, జస్ట్ ఇలా సారీ అండి. చెప్పకపోతే నీకేమైనా పీక తీసేస్తాడా? పద్ధతి, సంస్కారం అది. అది కూడా లేదు, తగిలింది ఇప్పుడేంటి అంటే ఎవడో పిచ్చోడ్లా ఉన్నాడు, నాడు వెళ్ళిపోతాడు. నువ్వేమనుకుంటావు, రే నన్ను చూసి భయపడ్డాడు రాడు. భయపడ్డం కాదు, ఈ పిచ్చోడితో నాకెందుకురా టైం వేస్ట్, నేను ముందుకెళ్తే 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటానని ఆడు వెళ్తున్నాడు. నువ్వు పిచ్చోడివి, లేనిపోని కోపంతో ఆవేశాలతో నువ్వు ఇలా ఉండడం వల్ల కదా. సో ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ ద్వారా అయినా వాళ్ళు రియలైజ్ అయితే బాగుంటుంది. మరి బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇళ్ల మీదకి రాళ్ళు దాడులు, కోడిగుడ్లు దాడి చేసిన అప్పుడు ఏమయ్యారు? అప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా, అప్పుడు కూడా ఇదే ధైర్యంతో మైక్ పెట్టి మాట్లాడొచ్చు కదా, ఎందుకు రావట్లేదు? మరి అప్పుడు ఏమైంది మీ ధైర్యం? కాబట్టి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కర్ణుడు చావు కారణాలంటే చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒక ప్రధానమైన రీజనే. బాగా అడిగారు, నేనైతే ఆ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను.